అయ్యా అన్ని బాగున్నాయా? బాగున్నాయి సార్, బాగున్నాయి. బాగుంది. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి రతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. మనం అనేక విధములైనటువంటి గాయత్రి మంత్ర విచారణలో కిందటిసారి తత్పురుషాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి తన్నో గరుడ ప్రచోదయాత్ అనే మంత్రం చదువుకున్నాం. ఇవాళ తర్వాతి మంత్రం వేద ఆత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మా ప్రచోదయాత్. ఇది మామూలుగా పురాణ ఇతిహాసాలను బట్టి చతుర్ముఖ బ్రహ్మ అంటే సృష్టికర్త రజోగుణాన్ని ఆధారంగా చేసుకుని ఈ విశ్వాన్నంతటినీ ఒక మహాశక్తి నిర్మిస్తోంది, సృష్టిస్తోంది అని మనకు వేదాంత ఉపనిషత్తులు పురాణ ఇతిహాసాలు అన్నీ చెప్తున్నాయి. ఆ రకమైనటువంటి సత్వ రజస్తమో గుణాలు మూడింటిలో రజోగుణము ఒక మూర్తిగా ఏర్పడితే ఆ మూర్తికి సంబంధించినటువంటి వ్యవహార నామాన్ని బ్రహ్మ అంటాం. బ్రహ్మము కాదు, బ్రహ్మ అంటాం. అటువంటి ఆ బ్రహ్మ ఆయనకు చతుర్ముఖుడని, ఆత్మభువు అని, స్వయంభువు అని అనేకమైనటువంటి పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. అంటే ఒక్కొక్క పేరు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ అర్థంలో నియమితమై ఉంటాయి. ఇవి కేవలము లోకంలో వ్యవహారం కోసం వచ్చేటువంటి పేర్లు కావు. వ్యవహారార్థం లోకే సంజ్ఞాకరణం అని ఒక మాట ఉంది. లోకంలో వ్యవహరించాలి. అటువంటి కేవలము వ్యవహారాత్మకమైన అర్థం కాకుండా తాత్వికమైన అర్థంతో కూడినటువంటి పదాలన్నీ కూడా, నామములన్నీ కూడా మనకు ఈ ఉపనిషత్తుల్లో, పురాణేతిహాసాల్లో, వేదంలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఇంద్రుడు అని అంటే దేవలోకాధిపతి అని మనం అనుకుంటాం. కానీ ఇంద్రుడు అంటే పరమైశ్వర్య యుక్తుడు అని అర్థం అన్నమాట. గొప్ప ఐశ్వర్యముతో కూడినటువంటి వాడు అని. ఆ ఈశ్వర అనేటువంటి శబ్దానికి కూడా సర్వలోక పాలన దక్షత అనేటువంటిది అర్థంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. కనుక ఇక్కడ బ్రహ్మ అనే శబ్దానికి అర్థం ఏమిటంటే
చాలా పెద్దది అని అర్థం. అంటే దాన్ని మించినటువంటి పెద్ద పదార్థం గాని, వస్తువు గాని, వ్యక్తి గాని సృష్టిలో ఎక్కడా లేదు. అటువంటి స్వరూపం కలిగినటువంటి బ్రహ్మ ఆయన. ఆయనని గురించి మన బుద్ధిశక్తులను ఆయన అంటే ఆ స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మ తత్వము ప్రచోదన చేయుగాక అని ప్రార్థన చేస్తున్నాం. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి. ఆయనకు ఇక్కడ రెండు విశేషణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వేదాత్మ, రెండవది హిరణ్యగర్భుడు. వేదాత్మ అంటే వేదమే ఆత్మగా అంటే సమస్తముగా అంటే ఆ బ్రహ్మగారు ఒక స్వరూపంగా మనం భావిస్తే ఆయన నఖ శిఖ పర్యంతం అంటే కాది గోరు దగ్గర నుంచి పైన ఉండేటువంటి శిఖ దాకా ఉండే ఒక దేహం ముందనుకుంటే ఆ దేహంలో ప్రతి అణువు కూడా వేదమే అని అర్థం అనమాట. అది వేదాత్మనాయ అనేటువంటి మాటకు అర్థం. వేదం అంటే ఇది వరకు అనేక పర్యాయాలు చెప్పుకున్నాము. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము అని ముఖ్యంగా మూడు వేదాలు ఉన్నాయి. అందులో రుక్ అనేవేదేమో ఛందోబద్ధమైనటువంటివి, యజుస్సు అనేవి వచనము, సామము అనేది గేయము. వీటిలో మళ్ళీ 4 విభాగాలు ఉన్నాయి: సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని. ఈ రకంగా అనేకమైనటువంటి విధాలుగా తర్వాత అందులో ప్రధానమైనటువంటి భేదాలు విద్య అవిద్య అనే రూపంలో ఉంటాయి. అవిద్య అంటే సంహిత, బ్రహ్మణము మొదలైనటువంటివి అవిద్యా కోటికి, ఆరణ్యకము, ఉపనిషత్తు అనేది జ్ఞాన కోటికి అనేటువంటి సంబంధించినవి అవుతాయని అనేకమైనటువంటి వేదము అనే దాని గురించి తెలుసుకోదగినటువంటి విషయాలు అనేక పర్యాయాలు మనం అనుకుంటూనే ఉన్నాం. అటువంటి సమాహారాత్మకమైనటువంటి అంటే విద్య అవిద్యా రూపము, మరి సంహిత, బ్రాహ్మణము మొదలైనటువంటి విభాగాలు కలిగినది, రుక్కు, యజుస్సు, సామము అనేది. ఈ రకంగా అనంతావై వేదా అని ఒక మాట ఉంది. వేదములు అనంతములుగా ఉన్నాయి, అంతము లేదు వాటికి. ఆ ఆ భృగు అనేటువంటి వానికి భగవంతుడు 3 గుప్పిళ్ళు ఇచ్చేట. 3 పర్వతాల్లో నుంచి 3 గుప్పిళ్ళు ఇస్తే ఆ గుప్పిళ్ళు మనకిప్పుడు అనంతంగా వ్యాపించినటువంటి వేదాలుగా ఉన్నాయి. ఇంకా మనం ఆవిష్కరించుకోవలసినటువంటి కొండలు 3 ఉన్నాయి అని ఆ వేదం యొక్క అనంతత్వాన్ని ఒక ఇతిహాసం ద్వారా చెప్తూ ఉంటారన్నమాట. అటువంటి వేదాత్మనాయ, వేదానికి అంతటికీ కూడా సారభూతమైనటువంటిది ఆద్యము, దాని నుండే అన్నీ పుట్టాయి అనేటువంటి భావనతో ఉన్నటువంటి శబ్దము ప్రణవము. దానికి ఓంకారము అని పేరు. దీనికి ఓంకారాన్ని గురించినటువంటి సమగ్రమైనటువంటి విచారణ మాండూక్యోపనిషత్తులోను, కారికల్లోనూ మనకు బాగా సమృద్ధిగా కనిపిస్తూ ఉంటుంది. మొత్తానికి ఇప్పుడు మనం అనుకునేటువంటి ఇవన్నీ కూడా వేదాత్మ అనేటువంటి శబ్దం పరిధిలోకి వచ్చేస్తాయి. వేదాత్మనాయ విద్మహే, అటువంటి వేదాత్మ అనేటువంటి ఆయనను తెలుసుకోవటం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. విద్మహే తెలుసుకుంటాము. హిరణ్యపక్షాయ ధీమహి, అలా తెలుసుకున్న తర్వాత ఆయనకి ఒక స్వరూపం ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఏమిటా స్వరూపం అంటే ఆయన బొజ్జ నిండా హిరణ్యం ఉందిట. మన శరీరాల్లో, మన పొట్టల్లో, మన పేగుల్లో, మన ఆ మొత్తం దేహంలో లోపల ఉన్నవి సాధారణంగా 90% మలినములే. కానీ ఆ బ్రహ్మదేవుడి గారి యొక్క గర్భంలో వేదములున్నాయి. హిరణ్యం ఉందిట. హిరణ్యం అంటే బంగారం. బంగారం అంటే మనం మామూలుగా ఇప్పుడు ఆభరణాలకు వాటికి ఉపయోగించుకునేటువంటిది మాత్రమే అని కాదు.
బంగారము అంటే సృష్టిలో ఉండే సమస్తమైన వస్తుజాతము కంటే విలక్షణమై ఆ అత్యంతము ఆదరింపదగినటువంటి ఒకానొక పదార్థము. దాన్నే హిరణ్యము అనే శబ్దానికి శాస్త్రాలు నిఘంటువులు ఏమర్థం చెప్తున్నాయంటే హితము రమణీయము అయినవి. హిరణ్యము హితము అంటే మేలు చేసేది. ఎవరికి అంటే అందరికీ, సృష్టిలో ఉండేటువంటి సమస్త ప్రాణికోటికి. తర్వాత రమణీయంగా ఉండేది. మామూలుగా హితమైనటువంటిది కొంచెం కటువుగా ఉంటుంది. మిరియాల కషాయం తాగితే లోపల ఉండేటువంటి దోషాలు తొలగిపోతాయి అని వైద్య శాస్త్రం చెప్తుంది. ఆ మిరియాల కషాయం అనేటువంటిది చాలా ఘాటుగా ఉండి తీసుకునేటప్పుడు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి ఇబ్బందులేం లేకుండా రమణీయంగా ఉండేది. హితంగా ఉండటంతో పాటు రమణీయంగా కూడా ఉండేటువంటి లక్షణం కలిగిన పదార్థం ఏదైతే ఉందో సృష్టిలో, దానికి హిరణ్యము అని పేరు. అది సువర్ణము, కాంచనము, జాతవేదము మొదలైనటువంటి అనేకమైన పేర్లతో మనకు లోకంలో తెలియవస్తూ ఉంది. అటువంటి హిరణ్యము ఆయన గర్భము. ఇది మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటంటే ఇది ఆలంకారికంగా చెప్పినటువంటి మాటే గాని యథార్థంగా ఆ బ్రహ్మదేవుడి గారి పొట్టలో బంగారపు ముద్ద ఉంది అని అర్థం కాదు. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. బ్రహ్మగారి పొట్టలో బంగారమునకు ఏమాత్రము తీసిపోనటువంటి మహాపదార్థ జాతము ఉన్నది అని తాత్పర్యం అన్నమాట. బంగారం ముద్దలాగా రాశిలాగా చేసి ఆయన పొట్టలో కూర్చారు అని అర్థం కాదు. అంటే ఆ రకంగా అనుకోవటం వల్ల వచ్చిన ప్రమాదం ఏమిటంటే బ్రహ్మగారు కనిపిస్తే ఆయన పొట్ట చీల్చి బంగారం అంతా మనం స్వాయత్తం చేసుకోవచ్చు మొదలైనటువంటి దురభిప్రాయాలు ఏర్పడతాయి. కాబట్టి లోకంలో బంగారము అనేటువంటిది, హిరణ్యము అనేటువంటిది ఏ విధంగా సర్వాకర్షక ద్రవ్యంగా ఉంటుందో అటువంటి సర్వాకర్షక ద్రవ్యమైనటువంటి ఈ ఆ పదార్థ జాతం అంతా బంగారము వలె మెరిసిపోతూ ఉంటుంది కనుక, బంగారము వలె హితము చేస్తుంది కనుక అటువంటి హిరణ్య గర్భుడు ఆయన, అటువంటిది గర్భమునందు కలవాడు అని బ్రహ్మదేవుడి గురించి చెప్తారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ 14 భువనములు అనే విశ్వము అనేటువంటిది ఏదైతే ఉందో ఆ విశ్వమే బంగారము. ఆ బంగారమే ఆయన కడుపులోనుంది. అదే ఒక్కొక్కసారి బయటికి వస్తే దాన్నే సృష్టి అంటున్నాం. అందుకని హిరణ్య గర్భ అనే శబ్దం వెనకాల చాలా గంభీరమైనటువంటి అర్థాన్ని మనం భావించవలసి వస్తుంది. అటువంటి హిరణ్య గర్భాయ అంటే హిరణ్య గర్భుణ్ణి గురించి ధీమహి మేము ధ్యానం చేస్తాము. ఎందుకు? లోకంలో మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. ఏ పని చేసినా ఎందుకు అనే ప్రశ్న వస్తోంది. ఎందుకు అని అంటే దాని తర్వాత చెప్తున్నారు, తన్నో బ్రహ్మ ప్రచోదయాత్. తత్ ఆ బ్రహ్మ అనేటువంటి వ్యక్తిత్వము, తత్వము నహ మా యొక్క బుద్ధిశక్తులన్నింటినీ కూడా ప్రచోదన చేయుగాక. బుద్ధిశక్తుల్ని ప్రచోదన చేయుగాక. గాయత్రి మంత్రంలో అదే ధిజో యో న ప్రచోదయాత్ అనే మాట ఉంది కదా. కాబట్టి ఆ బుద్ధిశక్తుల్ని ప్రచోదన చేయాలి. ప్రచోదన చేస్తే మనకు కలిగే ప్రయోజనం ఏమిటండి అనేటువంటి ప్రశ్న వస్తుంది. ప్రచోదన చేస్తే కలిగే ప్రయోజనం ఏమిటంటే మనము క్రమక్రమంగా తాదాత్మ్యము పొందుతాం. పరమాత్మ తాదాత్మ్యాన్ని పొందుతాం. ఏ దైవ భావనలో మనం ప్రార్థించి ధ్యానం చెయ్యాలి అని మనం అనుకుంటున్నామో ఆ దైవ భావన, ఆ ప్రార్థన, అవన్నీ కూడా మనకు ప్రచోదన కలిగించి మన బుద్ధిశక్తుల్ని భౌతికమైన నశ్వరమైన పదార్థాల నుండి ఆ వాటి యందు రమించడం అనేటువంటి పనిని తీసివేసి ఈ
పరమాత్మ నిత్యము సత్యము శాశ్వతము శివము అద్వైతము అనేటువంటి దానికి యందు ఏకత్వ భావన కలిగేట్టుగా చేస్తుందన్నమాట. అది మహాప్రయోజనం. కాబట్టి ఎందుకు ఈ ప్రార్థన చేస్తున్నాము, మా బుద్ధి శక్తులను ప్రచోదన చేయుగాక అని అడగటంలో ఏమిటి మనం సాధించేది అని అంటే బ్రహ్మాత్మైక్య భావన, జీవ బ్రహ్మైక్య తాత్పర్యం అన్నమాట. వేదాత్మనాయ విద్మహే హిరణ్యపక్షాయ ధీమహి తన్నోదన్ బ్రహ్మా ప్రచోదయాత్, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. తర్వాత లోకంలో మనం సామాన్యంగా విష్ణువు, బ్రహ్మ, శివుడు మూడు తత్వాలు త్రిమూర్తులు అని అంటాం. ఈ త్రిమూర్తుల్లో ఒక ఆయన సృష్టికర్త, ఇంకో ఆయన పోషణకర్త, ఇంకో ఆయన లయకర్త అని మనం కొన్ని ముద్రలు వేసుకుని ఉన్నాం. అట్లా ముద్రలు వేసుకున్న దాంట్లో మొదటి తత్వాన్ని బ్రహ్మగా చెప్పారు. బ్రహ్మకు సంబంధించినటువంటి గుణము రజోగుణం. రెండవ అయినటువంటి నారాయణుడు, ఈయన సత్వగుణం. ఆ సత్వగుణమునకు ప్రకాశ శక్తి ఉంటుందనుకున్నాం. రజోగుణమునకు విక్షేప శక్తి ఉంటుందనుకున్నాం. తమో గుణానికి ఆవరణ శక్తి ఉంటుంది అని అనుకున్నాం. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా భావన చేసి పరమాత్మలో మనం వీటినన్నిటినీ సమన్వయం చేసుకుంటే మనకు అఖండమైనటువంటి అనంతమైనటువంటి శృతి స్మృతి పురాణముల యొక్క సార సంగ్రహం అంతా కూడా మనకు వశమైపోతుంది. దాని గురించి భావన చేయటం, ఈ అధ్యయనం అంతా మనం దేనికి ఎందుకోసం చేస్తున్నాం? సాధారణంగా ఏదైనా ఒక గ్రంథాన్ని అధ్యయనం చేస్తే అందులో ప్రధానంగా ఏమిటి చెప్పాడు, ఏమి చెప్పదలుచుకున్నాడు అనేటువంటిది మనం గమనించాలి. ఈ శృతి స్మృతి పురాణాలు అనేటువంటి అఖండమైనటువంటి వాంగ్మయానికి అంతటికీ కూడా ఒకే ఒక్క లక్ష్యం ఉంది. ఆ లక్ష్యాన్నే పరమాత్మ అంటాం. ఆ పరమాత్మను తెలుసుకోవడం ద్వారా, తర్వాత సాధన ద్వారా ఆ పరమాత్మ నాకంటే భిన్నము కాదు, అహం బ్రహ్మాస్మి, తత్వమసి మొదలైనటువంటి మహావాక్యాల్లో చెప్పినటువంటి లక్షణాన్నంతటినీ కూడా కలుపుకొని చిట్టచివరికి మనం సాధించవలసింది అద్వైత సిద్ధి. అంతేగాని నాకింత తెలుసును, నేను ఈ ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చదువుకున్నాను కాబట్టి ఈ చదువుకున్నటువంటి నన్ను మీరు ఒక విశిష్టమైన భావనతో చూడండి అనేది లౌకికమైన ప్రయోజనం మాత్రమే, పరమార్థ ప్రయోజనం కాదనమాట. కాబట్టి ఇక్కడ నారాయణుడు అనేటువంటి వాడు సత్వగుణానికి సంబంధించినటువంటి ఒక తత్వంగా చెప్పుకుంటున్నాం. నారాయణుడు, తర్వాత వాసుదేవుడు, విష్ణువు అనే మూడు పేర్లతో ఈ వ్యవహారాన్ని చేస్తున్నాం మనం. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మనందరికీ తెలిసినటువంటి విషయమే. నారాయణ, వాసుదేవ, విష్ణు అనే శబ్దాలకు వ్యుత్పత్త్యర్థాలు చాలా గొప్పగా విష్ణు సహస్రనామంలో భాష్యంలో శంకర భగవత్పాదుల వారు వాటికి అన్నిటికీ కూడా వివరణ ఇచ్చారు. అంటే ఇందాక అనుకున్నట్టుగా ఇవి కేవలం వ్యవహారం కోసం కాదు. వ్యవహారం కోసం అయితే ఓ పేరు చాలు. విష్ణు సహస్రనామాలు ఎందుకు? వ్యవహారం కోసం కాదు. యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః అని విష్ణు సహస్రనామం చివర చెప్పారు. ఇవన్నీ గౌణములు. గౌణములు అంటే గుణాలను బట్టి ఏర్పడినటువంటి పేర్లు. ఇప్పుడు లోక పదార్థాల్లో కూడా, లౌకికమైన పదార్థాల్లో కూడా అన్నము అంటున్నాం. అన్నము అంటే అద్యతే అత్తిచ భూతాని, అది మన చేత తినబడుతోంది, మన్ని తింటోంది కాబట్టి అన్నము అన్నారు. ఆ విధంగా వ్యుత్పత్త్యర్థము ద్వారా తాత్విక రహస్యాలన్నీ తెలుసుకోవటానికి పనికి వచ్చేటువంటి నామములు 1000 ఉన్నాయి అని అన్నారు విష్ణువుకి సంబంధించి.
శివుడికి సంబంధించి 1000, అమ్మవారికి సంబంధించి 1000 సహస్రనామాలు చాలా ఉన్నాయి మన వాంగ్మయంలో. చాలా ఎందుకు అంటే ఎవరికి ఏది రుచిస్తే దాన్ని వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి నారాయణాయ విద్మహే, నారాయణాయ, నారాయణ తత్వం అవగతం చేసుకోవటం కోసం మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. నారాయణాయ విద్మహే అంటే నారాయణ తత్వాన్ని తెలుసుకుంటాము. నారాయణ తత్వం అంటే ఏమిటి? మామూలుగా చతుర్భుజుడు, 4 భుజాలు కలిగినటువంటి వాడు, శంఖ చక్ర గదాధారి, చేయస్తదా సవితృమండల మధ్యవర్తి, నారాయణ సరసిజాసన సన్నివిష్ట అని ఒక శ్లోకం ఉంది. అటువంటి శ్లోకాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన ఎల్లవారికి ధ్యేయుడట. ధ్యేయుడు అంటే ధ్యానింపదగినటువంటి వాడు. ఎందుకు ధ్యానింపదగినటువంటి వాడు? సవితృమండల మధ్యవర్తి, ఆకాశంలో సూర్య బింబము అనేటువంటి మధ్యలో లోపల మనం మన చర్మ చక్షువులతో చూడటానికి వీలు లేకుండా భావనామయమైన నేత్రాలతో భావించడానికి వీలైనటువంటి ఒకానొక దివ్యమైనటువంటిది, అటువంటి ఒక తత్వం ఉంది అన్నారు. దాన్నే నారాయణుడు అన్నారు. సరసిజాసన సన్నివిష్ట. తర్వాత కేయూరవాన్, మకర కుండలవాన్, కిరీటి, హారి, హిరణ్మయ వపు, ధృత శంఖ చక్ర. ఒక్కొక్క మాట వెనకాల కొన్ని పుస్తకాల జ్ఞానం ఉంటుంది. కేయూరవాన్, కేయూరం అంటే మీ చేతికి పెట్టుకునేటువంటి ఆభరణాలు. మకర కుండలవాన్, మకర కుండలాలు అంటే చెవులకు పెట్టుకునేటువంటి ఆభరణాలు. హారి, అనేకమైనటువంటి మెడలో ఉండేటువంటి మనమాల మొదలైనటువంటి హారములు కలిగినటువంటి వాడు. ధృత కిరీటి, కిరీటం ఉంది ఆయనకి. ధృత శంఖ చక్ర, శంఖము చక్రము అనేవి 2 చేతుల్లో పట్టుకున్నాడు అని ఒక సగుణ రూపాన్ని మన ముందు ఉంచారు. ఆ సగుణ రూపాన్ని జాగ్రత్తగా భావన చేసి ఆ తాత్విక రహస్యాలన్నింటినీ అక్కడ శంఖం అంటే ఏమిటి, చక్రం అంటే ఏమిటి, కిరీటం అంటే ఏమిటి, కౌస్తుభం అంటే ఏమిటి అని భౌతికంగా ఉండేటువంటి అర్థాలన్నింటినీ తెలుసుకుని మెల్లమెల్లగా వాటిని జారవేర్చుకుంటూ తత్వాన్ని పట్టుకోవటానికి ఇవన్నీ సహకరిస్తూ ఉంటాయన్నమాట. అందుకని ఆయన్ని నారాయణుడు అన్నారు. ఈ స్వరూపంగా వీరు ధ్యానం చేయండి అని చెప్పారు. మనకు ఒక మార్గం, ఒక చెయ్యి వేయటానికి ప్రయత్నం చేశారన్నమాట మహర్షులు. నారాయణాయ విద్మహే, అటువంటి నారాయణుణ్ణి తెలుసుకుంటాము. ఆపో నారా ఇది ప్రోక్త. ఆపో వై నరసూనభ, నారా వై నరసూనభ, తాసాం తేషాం అయనం యత్ స నారాయణ అని ఒక నిరుక్తి చెప్పేటువంటి శ్లోకం కూడా ఉంది. నారములు అంటే నీరములు అని అన్నారు. నీరము అంటే మామూలుగా మనం తాగటానికి, ఇతరమైనటువంటి వంటలు చేసుకోవడానికి కావలసినటువంటి నీరు మాత్రమే కాదు. నీరు అంటే ఇక్కడ ఆపహ అనే దానికి ప్రసరించే శీలము కలిగినటువంటిది, ప్రవహించే శీలము కలిగినటువంటిది అని. అది జ్ఞానమే. నార అనే శబ్దం జ్ఞాన శబ్దానికి పర్యాయవాచకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. నారాయణాయ విద్మహే, అటువంటి నారాయణుణ్ణి మేము తెలుసుకుంటాము. ఇంకా ఆయన ఎటువంటి వాడు? వాసుదేవుడు. నారాయణుడు, వాసుదేవుడు, ఇవి 2 కూడా చాలా పెద్ద బరువైనటువంటి అర్థం కలిగినటువంటి శబ్దాలు. మామూలుగా మనం వాసుదేవుడు అని అంటే శౌరి కులంలో, అంటే యదు వంశంలో యదు, వృష్ణి, భోజ, కుకుర, అంధక అని 5 జాతులుగా ఉండేటువంటి ఒక క్షత్రియ వంశం ఉంది, పాతకాలంలో ఉండేది. అందులో సూర్యుడు అనేటువంటి వానికి సంబంధించినటువంటి ఆ
వంశక్రమంలో వసుదేవుడు ఉన్నాడు. ఆ వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మకు తండ్రి, జనకుడుగా మనకు భాగవతం మొదలైనటువంటి గ్రంథాల్లో కనిపిస్తోంది. కాబట్టి వాసుదేవ అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే వసుదేవస్య అపత్యం పుమాన్, వసుదేవుడు అనే వానికి పుట్టినటువంటి ఒకానొక పురుషుడు అని. అంటే దీనివల్ల మనకు జ్ఞానంలో కొంత దూరం వెళ్ళటానికి ఆసరా దొరికింది. కానీ నిజానికి మనం వెళ్ళింది సగం కూడా లేదు, 4వ వంతు కూడా లేదు. వెళ్ళవలసింది ఇంకా పైన త్రిపాదూర్ధ్వముదై పురుష అన్నట్టుగా ఇంకా 4 విధాలుగా, ఇంకా చాలా విధాలుగా ఉంది. ఎందుకని అంటే వసుదేవుడు అని అంటే చరిత్ర పురుషుడిలాగా అయిపోయినాడు. చరిత్ర పురుషుడు అని అంటే అతనికి జీవలక్షణానికి ఉండేటువంటి ఏర్పడుట, ఉండుట, మరణించుట మొదలైనటువంటి ధర్మాలన్నీ ఉన్నాయి. కానీ ఈ వసుదేవుడు కూడా అటువంటి వాడే. అంటే ద్వాపర యుగంలో పుట్టాడు, ఏదో కంసుని యొక్క బాధలన్నీ అనుభవించాడు, కృష్ణయ్యను తండ్రిగా పొందాడు. ఈ ఇవన్నీ చరిత్రాంశాలు అవుతాయి. చరిత్రాంశాలను మొట్టమొదట తెలుసుకుని తర్వాత తాత్వికాంశాల దగ్గరికి వెళ్ళాలి. అందుకని వాసుదేవ శబ్దానికి వసుదేవుని కుమారుడు అనేటువంటిది కథాపరమైనటువంటి అర్థం. కానీ తాత్విక పరమైన అర్థం ఒకటి చెప్తారు. ఎల్లయందును తా వసించుట, ఎల్లయును తనయందు వసించుటండ్రు వాసుదేవుడను పేరికి అర్థంబు. 2 లక్షణాలు. ఎల్లయును, ఎల్లయందును తా వసించుట, అన్నిట్లోనూ తానున్నాడు, అన్నీ తనలో ఉన్నాయి అని. అటువంటి వాడు. వత్స్ అంటే ఉండుట, దివ్ అంటే ప్రకాశించుట, అన్నిట్లో తాను ఉండి దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అంటే లోకంలో మనం చూసేటువంటి దేదీప్యమానమైనటువంటి వస్తుజాతం ఏదైతే ఉందో అదంతా ఆ పరమాత్ముడైనటువంటి వాసుదేవుని యొక్క లక్షణమే. దాన్నే భగవద్గీతలో విభూతి యోగం అని చెప్పారు కదా. అందులో నేను, ఇందులో ఇది, ఇందులో ఇది అని. అవన్నీ కూడా తక్కిన వాటికంటే బాగా కాంతితో ప్రజ్వలిస్తూ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అటువంటి వాడినే దివ్ అంటారు. వత్సు, దివ్ అనే 2 ధాతువుల యొక్క కృదంత రూపాలతో ఏర్పడినటువంటి ఒకానొక నామము వాసుదేవుడు అనేటువంటిది. అందుకనే దానికి విశేషమైనటువంటి వ్యుత్పత్త్యర్థం చెప్పాల్సి వచ్చింది. ఏమిటి చెప్పారు? ఎల్లయందును తా వసించుట, ఎల్లయును తనయందు వసించుట అండ్రు వాసుదేవుడను పేరుకి అర్థంబు. అలాగా అన్నిటిలో తాను ఉండి అన్ని తనలో ఉండేటువంటి ఒకానొక దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆయన వాసుదేవుడు అని చెప్తానమాట. ఆ నారాయణుడే లోకాన్ని అంతటినీ కూడా అనుగ్రహించడం కోసం వాసుదేవ తత్వంగా ఒకటి మనకు తెలియవస్తున్నాడు అనమాట. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి. ఆ వాసుదేవుడు అనేటువంటి వాడిని ధ్యానం చెయ్యండి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ గాయత్రి మంత్రాలన్నిట్లో కూడా అనేకమైనటువంటి స్వరూపాల్ని మేము తెలుసుకుంటాము, ధ్యానం చేస్తాము. ఆయన మా బుద్ధి శక్తుల్ని ప్రయోగించుగాక అంటున్నారు. అనేటప్పటికీ సాధారణమైనటువంటి శ్రోతకు ఒక ఆ బుద్ధి సంశయం వస్తుంది. ఏమిటా బుద్ధి సంశయం? అయ్యా, ఆయన్ని పూజించమన్నారు, మళ్ళీ ఆ పక్కన ఇంకో ఆయన్ని పెట్టి ఆయన్ని పూజించమన్నారు, ఇంకో ఆయన్ని పెట్టి ఆయన్ని పూజించమన్నారు. మాకు ఎక్కడ మా మనస్సు, మాట, చేష్ట నిలిచేటువంటి అవకాశం ఉందండి? ఈ రకంగా వేరు వేరు తత్వాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడితే ఎట్లాగా అనేటువంటి ప్రశ్న ఒకటి, చక్కటి ప్రశ్న వస్తుంది. దానికి మనం సమాధానం చెప్పుకోవాలి. తత్వతః నారాయణుడన్నా, బ్రహ్మ అన్నా, గరుడుడన్నా, శివుడన్నా, రుద్రుడన్నా, మహాదేవుడన్నా వీటిలో ఏ విధమైనటువంటి భేదము లేదు.
లేనప్పుడు ఏకనామం కాకుండా అనేక నామాలతో చెప్తే మనకు సంశయాలు పెరిగిపోతాయి కదా అని అంటే ఏమీ పెరిగిపోవు. తత్వం తెలుసుకున్నప్పుడు పెరిగిపోవు. అవన్నీ కూడా ఏకలక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉండేటువంటి నామములు కనుక అటువంటి నామములు ఎన్ని చెప్పినా గాని ఆ ఏక వ్యక్తిని ఒకే ఒక్క తత్వాన్ని మాత్రమే తెలియజేస్తాయి అనేటువంటిది ఒక లంకె పెట్టుకున్నట్లయితే మనం ఈ సందేహం అంతా కూడా సందేహం నుంచి మనం బయటపడి తత్వానికి అభిముఖంగా ప్రయాణం చేయగలుగుతాం అనమాట. వేదాత్మనాయ విద్మ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. అటువంటి విష్ణువు నహ మా యొక్క, ఇది వరకు ఒకటి రెండు పర్యాయాలు చెప్పాను. ఈ నహ అని బహువచనం వాడటంలో ఉండేటువంటి విశిష్టత ఏమిటి అనే దాని గురించి ఇది వరకు మనం అనుకున్నాం. నహ అంటే మనందరి యొక్క అనేటువంటిది భారతీయ మనస్తత్వాన్ని చాలా చక్కగా అభివ్యక్తం చేసేటువంటి సర్వనామం అది. నహ అంటే నాకే కావాలి అనేటువంటి భావన లేదు, నాకు కూడా కావాలి అనేటువంటి భావన ఉంది. లోకంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, తిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష, నేను తింటే చాలు, నేను బాగుంటే చాలు అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు కొంతమంది ఉంటారు. అందరూ సుఖపడాలి అనేటువంటి భావన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇందులో మొదటి రకం వాళ్ళు కేవలం స్వార్థపూరితులై మహాప్రయోజనాన్ని తామొక్కరే బాముకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. రెండవ రకం వాళ్ళు చాలా ఉత్తములు, నాతో పాటు అందరూ కూడా ఈ మహాప్రయోజనం పొందాలి అని. దానికి అభివ్యక్తిగా నహ అనేటువంటి బహువచన శబ్దాన్ని సర్వనామాన్ని వాడారు. నహ మనలను, మనల యొక్క బుద్ధిశక్తులను ప్రచోదయాతు, పైకి వచ్చేట్టుగా చేయటం. ప్రచోదనం అంటే ఏమిటంటే, ఒక కుంపటి పెట్టాం, బొగ్గులు వెలిగించాం, లేకపోతే ఒక పొయ్యి పెట్టాం, కట్టెలు వెలిగించాం. కట్టెలు బాగా జ్వాలలు రావటానికి విసురుతాం. అలా విసిరినప్పుడు అక్కడ బొగ్గులా ఉండేటువంటి దాని నుండి మంట, జ్వాల అనేది వస్తుంది. అలాగే మన మనస్సుల్లో ఉండేటువంటి నిగూఢంగా నిద్రాణావస్థలో ఉండేటువంటి ఈ భావ పరంపర అంతటినీ కూడా ఆ భగవంతుడు ఏదో ఒక సాధనం ద్వారా విసురుతూ ఉంటే తప్ప మనం ఆ జ్ఞానాన్ని పొందడం అనేటువంటిది సాధ్యంగాని పరిస్థితి వస్తుంది అనమాట. అందుకనే ఈ ప్రార్థన, అయ్యా మా బుద్ధిశక్తిని ప్రచోదన చేయుగాక అని మనం అడగాలి. మామూలుగా సరైన మాట కాదు, కానీ లోకంలో ఒక జాతీయం ఉంది, ఒక సామెత ఉంది, అడగందే అమ్మైనా పెట్టదు అని. కానీ నిజానికి అమ్మ అడగకుండానే పెడుతుంది. అయినా ఆ మాట ఎందుకన్నారంటే, నీ ధర్మాన్ని నువ్వు నిర్వహించు, నువ్వు అడుగు, అడిగి సాధించుకో. నువ్వు అడగకపోతే ఆయన అడిగినా అడగకపోయినా ఆయన ఇస్తాడు, కానీ నీ తృప్తికి అది దారి చేస్తుంది. నేను అడిగాను ఇచ్చాడు అనేటువంటిది. ఇప్పుడు సూర్య భగవానుడు కాంతి కిరణాలను మనం అడిగితే ఇచ్చాడండి, వాటి వల్ల మనం ప్రయోజనం పొందుతూనే ఉన్నాం. అలాగే వాయుదేవుడు, అలాగే అగ్నిదేవుడు, అలాగే భూదేవి, అలాగే జలదేవత, ఇవన్నీ కూడా మనకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా ఏర్పాటు చేసిన ఆయన వాడుకుంటురా అని అన్నారు. ఈ పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు అనేటువంటి వాళ్ళు అందుకనే భగవత్ స్వరూపాలుగానే వాటిని భావిస్తూ ఉంటారనమాట. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. అటువంటి విష్ణుదేవుణ్ణి గురించి మేము ప్రార్థన చేస్తాము. విష్ణు అంటే వ్యాపనశీల, అంతటా వ్యాపించి ఉండేటువంటి వాడు. అనంతమైన ఆకాశము ఇక్కడ ఉంది అక్కడ లేదు అని ఎవరైనా చెప్పగలరా? నీకు ఇంద్రియ గోచరం అవుతున్నా కంటికి కనపడకపోవడం చేత అది లేదు అని భ్రాంతిలో కొంతమంది ఉంటారన్నమాట. అది భ్రాంతే గాని ప్రాంతి కాదు.
మా అది నిశ్చయ జ్ఞానం కాదు, భ్రాంతి, పొరపాటు పట్టమే. నన్నో విష్ణు ప్రచోదయాత్. ఆ ఆ నారాయణుడు, వాసుదేవుడు, విష్ణువు మొదలైనటువంటి అనేకమైన నామలతో చెప్పేటువంటి ముద్దగట్టిన సత్వ గుణం ఏదైతే ఉందో దానిని మేము ప్రార్థించుకుని దానివల్ల మేము ప్రయోజనం పొందుతాము. ఏమిటా ప్రయోజనం? బుద్ధిశక్తుల్ని ఎక్కడ ప్రసరించాలో అక్కడ ప్రసరించేట్టుగా చేయటం అనేటువంటిది వారి యొక్క అనుగ్రహ విశేషం వల్ల కలుగుతుంది. వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదగ్ష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. ఈ విష్ణువు కంటే భిన్నమైన వాడు కాదు నృసింహస్వామి, నరహరి, నరసింహుడు. 10 అవతారాల్లో 4వ అవతారం మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ అన్నామే. ఆ నారసింహ అవతారం, ఈ అవతారం అనేటువంటిది ఒక ప్రత్యేకమైన ప్రయోజనాన్ని నిర్వహించడానికి వస్తూ ఉంటుంది. ప్రహ్లాదుడు అనేటువంటి భక్తి తత్వాన్ని, ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నం చేశాడు హిరణ్యకశిపుడు. అంటే అర్థం ఏమిటంటే లోకంలో భక్తి అనే దాన్ని లేకుండా చేసి మానవులందరినీ కూడా ఒకటి మొద్దులుగా, ఏమీ కదలిక మెదలిక లేనటువంటి కొండల్లాగా బండల్లాగా పడేయాలి అనేటువంటి తత్వానికే హిరణ్యకశిపుడు అని పేరు. ఆ హిరణ్యకశిపుని కుమారుడుగా ప్రహ్లాదుడు. ఇవన్నీ కూడా తాత్విక రహస్యాన్ని అభివ్యక్తం చేసేటువంటి పదాలు, కానీ కథలాగా చెప్తారు వాటిని. ఓ రాజుగారు, ఆయనకు ఒక కొడుకు, వాళ్ళిద్దరికీ ఏదో అంశం మీద పేచీ వచ్చింది, పోట్లాట వచ్చింది, తండ్రి కొడుకును చంపేయాలనుకున్నాడు. ఇదంతా కథ. ఈ కథ ద్వారా మనం లోపల రహస్యంగా ఉండేటువంటి తాత్విక విషయాలన్నింటినీ కూడా పట్టుకోవాలి. ఆయన ఏమిటి? వజ్రనఖాయ, వజ్రముల వంటి నఖములు కలిగినవాడు ఎవరు? శ్రీ నరసింహస్వామి వారు. నఖము అంటే గోరు. గోరు సాధారణంగా ఏం చేస్తుంది? మన మన గోర్లన్నీ కూడా శరీరానికి దురద పెడితే గోక్కోవటానికి, లేకపోతే ఏదైనా పదార్థాన్ని సూక్ష్మంగా గ్రహించడానికి ఇవన్నీ పనికొస్తూ ఉంటాయి. అన్నం కలుపుకుని ముద్ద నోట్లో పెట్టుకుని దంతాలతో దాన్ని బాగా పిష్టంలాగా చేసి లోపలికి పంపిస్తే అది తన సారాన్ని అంతటినీ కూడా అనేకమైనటువంటి విధాలుగా స్వరూపం చేసి పంపిస్తూ ఉంటుంది. మరి గోరు అనేటువంటి దాని యొక్క ప్రత్యేకమైన ప్రయోజనం ఏమిటి అని అంటే, ఎవడైనా శత్రువు మనకు అపకారం చేస్తే వాడు గనక మనకు దొరికినట్లయితే వాడి దగ్గర ఏ ఆయుధాలు లేకుండా ఉన్నట్లయితే వాణ్ణి ఈ గోళ్లతోనే చీల్చివేయటం అనేటువంటిది సంభవిస్తుంది. ఇది నఖాయుధములు. నఖాయుధములు ఏమిటండి? సింహము, పులి మొదలైనటువంటివన్నీ కూడా నఖములే, గోళ్లే ఆయుధముగా కలిగినటువంటివి. ఇక్కడ పరమాత్మ సగము జంతువుగా సగము మానవుడుగా ప్రవర్తిస్తున్నాడు. అట్లా ప్రవర్తించిన వాని చేత కానీ నేను చావటానికి వీలు లేదు అని వాడు వరాలు కోడాడు హిరణ్యకశిపుడు. ఆ బ్రహ్మదేవుడు ఇచ్చాడు. బ్రహ్మదేవుడు నువ్వు ఎందుకు ఇచ్చావయ్యా, నువ్వు ఇటువంటి వాళ్ళని ఇవ్వకూడదు అని మందలించలేదు విష్ణువు. అన్నిటినీ బ్రహ్మదేవుడు గారు చేసిన పనులన్నింటినీ ఒప్పుకుంటూనే వాటికి తప్పించేటువంటి మార్గాలు అనేకమైనటువంటివి ఆయన బుద్ధి కుహరంలో అలా దాగి ఉంటాయన్నమాట. వాటిని వినియోగిస్తూ ఉంటాడు. కాబట్టి అటువంటి ఆ ప్రయత్నంతో వచ్చినటువంటి ఆయన పేరేమిటి? నరసింహుడు అని అన్నారు. నరము సింహం, నరమృగ శరీర అని తాళపాక అన్నమాచార్యుల వారు అంటూ ఉంటారు. నరముఖ శరీర, దేహం అంతా నరము, ముఖము నరము, తక్కిన దేహం అంతా కూడా సింహము. సింహం అంటే హింసించేది అని. తన ఆహారం కోసం అవతలవాడు ఏం చేసినా సరే మనకు చీల్చివేసేటువంటి ఒకానొక కోపము, పరాక్రమము, శక్తి. సింహబలుడు అంటారు, బాగా
చాలా చాలా గొప్ప ఘనకార్యాలు చేసేటువంటి వాడిని సింహబలుడు అని అంటారు. ఆ రకంగా ఈయన ఈ హిరణ్యకశిపుడు ఆ అని చంపడం అనేటువంటిది బ్రహ్మగారు ఇచ్చినటువంటి వరాల శక్తి చేత ఆ దేహానికి అత్యంత కఠినమైనటువంటి స్థితి ఏర్పడింది. అంటే మామూలుగా ఏ కత్తిపేరుతోనో బ్లేడుతోనో కోసి పారేస్తే తెగిపోయేటువంటి దేహం కావాలి. దానికి వజ్రముల వంటి గోళ్లు కావాలి. అంటే సింహం పంజా అంటామే, ఆ పంజాలో ఉండేటువంటి దాని గోళ్లు ఇంకా దానికి తిరుగులేదన్నమాట. అవి చీల్చి ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తూ ఉంటాయి. అటువంటి దానిని వజ్రనఖాయ విద్మహే, అటువంటి వజ్రనఖం అనేటువంటి దానిని కలిగినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఒక అవతారమైనటువంటి నరసింహావతారాన్ని మేము తెలుసుకుంటాము. తెలుసుకోవడం అంటే దాని తత్వం తెలుసుకుంటాము. ఏమిటి తత్వము? భగవంతుడికి 3 కర్తవ్యాలు ఉన్నాయని చెప్పారు. ఒకటి దుష్ట శిక్షణ, రెండవది శిష్ట రక్షణ, మూడవది ధర్మస్థాపన. ఈ 3 పనులు ఏకకాలంలో చేయవలసి వస్తుంది భగవంతుడు. అవన్నీ చేస్తూ ఉంటాడు. దానివల్ల ఆ అటువంటి నీచాతి నీచమైన ప్రవృత్తి గల వాళ్ళకి సై సై నీ వెనకాల మేము ఉన్నాము అనేటువంటి కొద్దిపాటి జనం తప్ప తక్కిన వాళ్ళందరూ కోట్ల కొలది జనాలు బాగుపడతారు. దుర్మార్గులు మాత్రమే నశించిపోతారు. కాబట్టి దుష్ట శిక్షణ. వజ్ర నఖాయ విద్మహే, వజ్రాన్ని లోకంలో ఒక మాట ఉంది, వజ్రం వజ్రేణ భిద్యతే. వజ్రాన్ని పగలగొట్టాలంటే వజ్రమే కావాలి. ఎందుకనంటే అది అంత కఠినమైనటువంటిది. దాన్ని పగలగొట్టడం అనేటువంటిది ఎవరికి సాధ్యం కాదు. అతి కఠినమైనటువంటి వస్తువుల్లో ది బెస్ట్ అన్నమాట వజ్రం. అటువంటి వజ్రముల వంటి నఖములు గోల్డ్ కలిగినటువంటివి. వజ్ర నఖాయ విద్మహే హిరణ్య గర్భాయ తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి. అతి తీవ్రమైనటువంటి దంష్ట్రలు, కోరలు. అంటే నరసింహస్వామికి 2 ఆయుధాలు. లోకంలో రాజులకు అనేకమైనటువంటి ఆయుధాలు ఉంటాయి. బాణాలు, గదలు, బల్లేలు, శూలాలు, తర్వాత బిందిపాలములు, ఇంకా ఇటువంటివన్నీ కూడా 100 కొలది ఆయుధాలు. యుద్ధ సంబంధమైనటువంటి ప్రశ్న వచ్చినప్పుడు వీటినన్నింటినీ కూడా అక్కడ లిస్ట్ లో చదువుతూ ఉంటారు అన్నమాట. కానీ కొంచెం పాటిలో మనకు ఒక జ్ఞానం కలిగించడానికి వేదం ఏం చేస్తోంది? వజ్ర నఖాయ విద్మహే తీక్ష్ణ దంష్ట్రాయ ధీమహి. అతి తీవ్రమైనటువంటి కోరలు కలిగినటువంటివి. అంటే ఆ శ్రీ మహావిష్ణువు కోరలు ఎట్లాంటివంటే ఈ బ్రహ్మాండ భాండాన్ని అంతటినీ కూడా ఒక్కసారి ముద్దగా చేసి తన పంటి కింద పెట్టుకోగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. అటువంటి శక్తి సృష్టిలో ఎవరికీ లేదు. అందుకని ఆ కోరలు, ఆ దంతములు అనేటువంటి వాటిని గురించి చెప్తున్నారు. ఆ దంతములు ఎంత గొప్పవంటే అతి తీక్ష్ణమైన బాడీ, అట్లా ముట్టుకుంటే చాలు చీలిపోతుందన్నమాట. అటువంటి తీక్ష్ణమైన దంష్ట్రలు, కోరలు కలిగినటువంటి వాడు. కలిగినటువంటి ఎవరైనా దానికి ఆ అవతారంలో ఏర్పడినటువంటి పేరు నృసింహస్వామి, నరసింహుడు. నరసింహునికి సంబంధించినది అనే అర్థంలో నారసింహ. దాన్నే స్వార్థంలో ప్రత్యయం అంటారు. అంటే ప్రత్యయం చేరక ముందు ఏ అర్థమైతే ఉందో చేరిన తర్వాత కూడా ఆ అర్థమే వస్తుంది. ఇది తద్ధిత ప్రత్యయం. కానీ కొన్ని ప్రత్యయాలు చేర్చినా చేరకపోయినా ఒకటే అర్థం వస్తూ ఉంటాయి. కొన్ని అటువంటివి అన్నమాట. కనుక తీక్ష్ణ దంష్ట్రాయ, మిక్కిలి వాడి అయినటువంటి ఈ పలువరుస కలిగినటువంటి వాడు. సింహం, సరే దాని పేరే సింహం. సింహం అంటే హింసించేది. సింహ
హంస, హింస అన్నమాట. ఎటువంటి దాన్నైనా హింసించగలిగినటువంటి అతి తీవ్రమైన కోరలు కలిగినటువంటి వాడు ఆ నరసింహస్వామి. కాబట్టి తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. అటువంటి నరసింహతత్వం, మనం ఈ నరసింహతత్వాన్ని గురించి ప్రహ్లాదోపాఖ్యానంలో అతి విస్తృతంగా చదివాం. దానికి ప్రహ్లాదోపాఖ్యానం అంతా అత్యద్భుతమైనటువంటి కథ నిర్మాణం మరొకటి మనకు కనిపించదు. ఎందుకనంటే ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి చెప్పాలి, కొడుకు వినాలి. కానీ అక్కడ తండ్రి బోధించడం, తండ్రి గురుస్థానంలో ఉండటం, శిష్యుడు తండ్రి గురుస్థానంలో ఉండటం, కొడుకు గురుస్థానంలో ఉండటం, తండ్రి ఏమో బోధ్య స్థానంలో ఉండటం అనేటువంటిది సంభవించటం లోకంలో ఎక్కడా లేదు. అంటే ఇక్కడక్కడ ఉన్నాయి కానీ ఆ అనుగీతలో ఒకసారి పితాపుత్ర సంవాదం అని ఒకటి ఉంటుంది. ఆ పితాపుత్ర సంవాదంలో కొడుకు ఉపదేష్ట, ఆయనేమో ఉపదేశం పొందేటువంటి వాడు. ఈ రకంగా సృష్టిలో కొన్ని చమత్కారాలు ఉంటూ ఉంటాయి. నారసింహ ప్రచోదయాత్. అటువంటి నారసింహుడు అనేటువంటి ఆయన మమ్మల్ని, మా బుద్ధి శక్తుల్ని ప్రయోగించుగాక అన్నారు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసింది ఏమిటంటే, బ్రహ్మగారిని అడిగాం, తర్వాత విష్ణువుని అడిగాం, తర్వాత నృసింహస్వామిని అడిగాం, అంతకుముందు గరుత్మంతుడు వారిని అడిగాం, తర్వాత మహాదేవుడు అనేటువంటి వాడిని అడిగాం. అయ్యా, మనం ఆవ కొద్దీ ఆదుర్త కొద్దీ ఎవడు రక్షిస్తాడో, ఎక్కడి నుంచి రక్షిస్తాడో అని ఇట్లా పెద్దగా గ్యాలరీలో కూర్చున్నట్టుగా ఉండేటువంటి దేవతలందరినీ కూడా అయ్యా నీవా 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 అని అడుగుతూ ఉన్నామే, ఇది సరైన పద్ధతేనా? ఇట్లా అడిగినందువల్ల ఒక నష్టం కూడా ఉందన్నారు. ఏమిటన్నారు? గజేంద్ర మోక్షంలో ఒక విషయం చెప్పారు, మీకు గుర్తుంటే, విశ్వమయతలేమి వినియు ఊరకయుండిరి అంబుజాసనాదులు అడ్డుపడక. ఆ ఏనుగు ఎంత ప్రార్థించినా గాని వీళ్ళు బ్రహ్మ గాని, రుద్రుడు గాని, ఇంద్రుడు గాని మొదలైన వాళ్ళు ఎవ్వరూ కూడా ముందుకు దూకి రాలేదట. ఎందుకని? ఆ ఆ గజేంద్రుడు, ఆపదలో ఉండేటువంటి గజేంద్రుడు విశ్వమయుడు కావాలి అని ప్రార్థించాడు. వాళ్ళకి ఆ విశ్వమయత్వం లేదు. కాబట్టి విశ్వమయతలేమి వినియు ఊరకయుండిరి అంబుజాసనాదులు అడ్డుపడక. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు పరిగెత్తుకొచ్చాడు. విశ్వం అంతటా ఉండేటువంటి, ప్రతి అణువులోనూ ఉండేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు, విష్ణువు అంతటా వ్యాపించి ఉండేవాడు. జిష్ణువు జయశీలమే. ఆయన ఏదన్నా పనికి పూనుకుంటే జయమే గాని ఓడిపోవటం సంభవించదన్నమాట. కాబట్టి ఆయన వచ్చి కాపాడాడు అని చెప్తారు. కనుక నరసింహుడు అనేటువంటి ఆయన కూడా ఆయనే రావాలి, ఇంకొక మార్గం లేదు. వాడు చాలా అనేకమైనటువంటి వరాలు కోరి ఆ వరాలన్నిటితో మనకు చావు లేకుండా చేసుకుందాము అనేటువంటి భావనతో ఉన్నటువంటి వాడు. లోకంలో ఒక సామెత ఉంది, శతకోటి ఉపాయాలకు శతకోటి ప్రమాదాలకు అనంతకోటి ఉపాయాలు అని. ఆ రకంగా ఎన్ని విధాలుగా తప్పించుకుందాం అనుకున్నా తప్పించుకోవడం సాధ్యం కాదనమాట. కనుక ఆ వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్. భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఆయన భాస్కరుడు. భాస్కరుడు అంటే అంటే కాంతి. లోకాలన్నిటికీ కూడా కావలసినటువంటి
మూల శక్తి కేంద్రం ఆదిత్యం. ఆ శక్తి కేంద్రం కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని కోట్ల 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 జీవరాశులు అనుభవించినా తరిగిపోయేది కాదు. ఇప్పుడు ఇది మనకి ప్రమాణం. ఎప్పుడో ఎప్పుడు ప్రారంభించాడో సూర్య భగవానుడు లోకాన్ని ఉద్ధరించడం ఇప్పుడు 197 కోట్ల సంవత్సరాలు అయింది అని చెప్తున్నారు. ఈ 197 కోట్ల సంవత్సరాల్లో ఎన్ని కోట్ల కోట్ల కోట్లు జనాలు విడిపోయి ఉంటారు. అయినా గాని ఆయన ఆయన నిధిలో నుంచి, కాంతి నిధిలో నుంచి ఒక వెంట్రుక ముక్కంత అయినా ఖర్చు అయ్యి నా దగ్గర బ్యాలెన్స్ లేదు అనేటువంటి పరిస్థితి వచ్చిందా? అదే కాబట్టి భాస్కరాయ విద్మహే, అటువంటి భాస్కరుణ్ణి మేము తెలుసుకుంటాము, ఆయన తత్వాన్ని తెలుసుకుంటాము. ఈ మహానారాయణం, ఇతర ఉపనిషత్తులు ఇవన్నీ కూడా వీటన్నిటికీ వివరాలన్నింటినీ చెప్పడం అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకుని ప్రవర్తిస్తున్నాయి. భాస్కరాయ విద్మహే మహత్ ద్యుతికరాయ ధీమహి. ద్యుతి అంటే జ్వాల పైకి అలా పెట్టుకుంటే ఆ ప్రదేశాలంతా కూడా వెలిగిపోతూ ఉండడం. అటువంటి ద్యుతిని లోకం కోసం తయారు చేసేటువంటి వాడు ద్యుతికరాయ ధీమహి. ఆయన్ని మేము ధ్యానం చేస్తాం. తన్నో ఆదిత్య ప్రచోదయాత్. అటువంటి ఆదిత్యుడు మమ్ములను, మా బుద్ధిశక్తులను ప్రచోదన చేయుగాక. ఈ ప్రచోదనకు మహాఫలం వాళ్లతో తాదాత్మ్యం పొందటమే. ఆ వాళ్ళు అంటే మరి చాలా మంది ఉన్నారు. పరమాత్మ ఒక్కడే అంటారు కదా. అంటే ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి. ఉన్నది ఒక్కటే, ఆయన్నే అనేకమైనటువంటి పేర్లతో వ్యవహరిస్తూ ఉంటాం. మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఏమిటి? మనం మధుర పదార్థాలు ఉండేటువంటి దుకాణంలో అనేకమైనటువంటి పదార్థాలు ఉంటాయి, వేరు వేరు పేర్లతో ఉంటాయి. అన్నిట్లోనూ ఉండేది మాధుర్యమే. ఎందుకని? ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి రుచి భేదాన్ని బట్టి అని. కాబట్టి భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ ఆదిత్య శబ్దానికి చాలా విశిష్టమైనటువంటి, విలక్షణమైనటువంటి అర్థం ఉంది. మామూలుగా ఆదిత్యుడు అని అంటే అదితి యొక్క కొడుకు. కశ్యప బ్రహ్మ భార్య అయినటువంటి దితి, అదితి అనేటువంటి వాడు ఉన్నారు. అందులో అదితి అనేటువంటి ఆమెకు పుట్టినటువంటి వాడు ఆదిత్యుడు. అటువంటి అర్థం ఒకటి ఉంది. ఇంకా ఆదానాత్ ఆదిత్య అనే అర్థం కూడా ఒకటి ఉంది. ఆదానం అంటే ఈ సముద్రాల్లో, నీళ్ల పడియలలో, ఇతరమైనటువంటి చెరువుల్లో, నదులలో ఉండేటువంటి నీటినంతటినీ కూడా తన కిరణాల ద్వారా పైకి ఎగబీల్చుకుని, ఆ ఎగబీల్చుకున్నటువంటి దాన్ని అంతటినీ కూడా ఒక మేఘంలాగా తయారు చేసి అందరికీ, సముద్రం ఒక చోటనే ఉంటుంది, సముద్ర జలం వర్ష రూపంలో భూమండలం అంతా వ్యాపించి ఉంటుందన్నమాట. ఆ రకంగా ఇచ్చేటువంటి వాడు కనుక ఆదిత్యాత్ జాయతే వృష్టి అనే మాట ఉంది. ఆదిత్యుని వలననే వర్షం వస్తోంది అని. కనుక ఆదిత్య భగవానికి ప్రార్థన చేస్తున్నాం. ఆదిత్య మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. ఈ సూర్య భగవానుడు అస్తమించే సమయంలో తన తేజస్సులన్నింటినీ కూడా నక్షత్రాల్లో, ఓషధులలో, ఇంకా కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాల్లో నిక్షేపించి, ఆయన జనాలకు ఏ విధమైనటువంటి బాధలు కలగకూడదని వీటినన్నింటినీ కాపాడి తాను అస్తమిస్తాడట. కాబట్టి అలాగా స్వీకరించేటువంటి ఆదిత్య శక్తిని అత్యధిక భాగంలో స్వీకరించేటువంటి దైవము అగ్నిదేవుడు. ఆయన మన్ని ప్రార్థిస్తాము, ఆయన మనకు
బుద్ధిశక్తుల్ని ప్రచోదన చేయుగాక అని ప్రార్థిస్తున్నాం అన్నమాట. దీని సంగతి తరువాతి తరగతిలో చెప్పుకుందాం. వాటికి స్వస్తి.